వచ్చాడు కనుక. బుద్ధుడి జీవితకాలంలో భిక్షువులు ఎంతమంది అయి ఉంటారు? మహా అవుతే 1,00,000 మంది ఉండి ఉంటారు. మిగిలిన వారు ఉత్తర భారతదేశంలోని కోట్లాది ప్రజలు ఈ మార్గం నడుస్తూ తమ తమ దుఃఖాల నుండి బయటపడ్డారు. వాళ్ళంతా ఎలా బయటపడ్డారు? గృహస్థుకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సంసారి ఎన్నో బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. కుటుంబాన్ని పోషించాలి, కాబట్టి కష్టాలు వస్తాయి. అయినా కృషి చేస్తూ పోతే, పనైతే ఇదే, కృషి చేస్తూ పోవాలి. సన్యాసి అయినా గృహస్థుడైనా చేయాల్సిన పని ఒక్కటే. గృహస్థుడు అదేవిధంగా శీల సమాధి ప్రజ్ఞను పని చేయాలి. ఈ విధంగా గృహస్థులు కూడా తమ దుఃఖాల నుండి బయటపడుతూ వచ్చారు. ఆ కాలంలోని గొప్ప ధనవంతుడు, ఆనాటి భారతదేశంలో ఉన్న 6 ధన కుబేరుల్లో ఒకడు, అనాథ పిండకుడు, చాలా ధనవంతుడు. భగవాన్తో పరిచయం అయింది. ఈ విద్య దొరికింది. సాధన చేస్తూ చేస్తూ దాని ద్వారా తన దుఃఖాలన్నింటి నుండి బయటపడ్డాడు. సాధన చేస్తూ చేస్తూ తన వికారాలను వదిలించుకుంటూ మొదటిసారిగా తనలో నిర్వాణ సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రోతాపన్నుడయ్యాడు. మొదటిసారి ఎప్పుడైతే తనలో ఇంద్రియాతీతమైన సత్యాన్ని, పరమసత్యాన్ని సాక్షాత్కారం చేసుకుంటారో వారు శ్రోతాపన్నులు అవుతారు. అంటే ప్రపంచంలోని ఏ శక్తి ఇతన్ని ఆపలేదు. ఈ వ్యక్తి ముందుకు సాగుతూ సాగుతూ తప్పకుండా ముక్తుడవుతాడు, అర్హంతుడవుతాడు. అనార్యుడు నుండి ఆర్యుడవుతాడు. ఆర్యగోత్రాల్లోకి వచ్చాడు, మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. ఎలాగా? దానమైతే ఇదివరకు కూడా ఇచ్చేవాడు, ఎందుకంటే అది గృహస్థు ధర్మం. ఆధ్యాత్మిక పరంపరలో దానం ఇవ్వటం గృహస్థు ధర్మం. అలా దానం ఇవ్వకుంటే గృహస్థు ధర్మంలో ముందుకు సాగలేరు. వారి అహంకారం ఎక్కువ అవుతుంది. అందువల్ల గృహస్థు దానం చేయాలి, తమ అహంకారాన్ని కరించుకోవాలి. అనాథ పిండకుడు కూడా ఎన్నెన్నో దానాలు చేశాడు, కానీ నిజంగా దానం ఇవ్వటం మాత్రం రాలేదు. ఎలా వస్తుంది? దానం ఇవ్వటం ధర్మం యొక్క ప్రథమ పాదం, కానీ అది కూడా రాదు మనకు. ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే దానం ఇవ్వటం కూడా తప్పుగా చేస్తుంటారు. అసలు అర్థమే కాదు. మనకు లభించే ఫలితం మన మనసులోని భావనను బట్టే తప్ప కేవలం మన చేతల మీద ఆధారపడదు. అప్పుడప్పుడు అభిమానంతో పెద్ద పెద్ద దానాలు చేస్తుంటాం. స్కూల్ కట్టించే సమాజానికి దానం చేస్తాం. గోయింకా స్కూల్ అని పేరు పెట్టమంటాను. అలాగే గోయింకా కాలేజీ, గోయింకా హాస్పిటల్. అరే వెర్రివాడిపోయావు, ఆ దానం ఖరీదు పుచ్చుకున్నావు కదా. ఏ దానం ఇచ్చావో దాని వెల నీకు ప్రశంసా రూపంలో వచ్చేసింది కదా, కీర్తి రూపంలో వచ్చేసింది. అంతటితో అది పూర్తయింది కదా. కానీ దానం దేనికి ఇవ్వరు? చిత్తాన్ని పునీతం చేసుకోవడానికి కోసం దానం ఇవ్వబడుతుంది. చిత్తాన్ని పవిత్రం చేసుకోవడమే పుణ్యం. ఇక్కడ మీ చిత్తం ఎంతో అహంకారంతో నిండి ఇంకా దూషితమైంది కదా. దానం ఇస్తావు, మళ్ళీ నాకేం దొరికిందని అంటావు. మీ ఆశ్రమానికి ఒక గది కట్టిస్తాం, కానీ మేము ఎప్పుడు వస్తే అప్పుడు మేమే ఉంటాం. అరే వెర్రోడా, నీకు అర్థమే కాలేదేమిటి? ధర్మం ఏమిటో ఏమిటో తెలియదేంటి? ఇతరులకు అసౌకర్యాలు కలిగి ఉన్నాయి, వాళ్లకు సౌకర్యాలు కలగాలని. ఎక్కడెక్కడ నాకు అసౌకర్యంగా ఉంటుందో అక్కడక్కడ ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఇతరుల అసౌకర్యాలను నేను ఎలా దూరం చేయగలుగుతాను? నా వద్ద డబ్బుంటే దానితో ఇతరుల అసౌకర్యాలను పోగొట్టడానికి ఎలా సాయం చేయగలుగుతాను? ఇటువంటి సదాలోచన అనాథ పిండుకుడికి కూడా వచ్చింది. భగవానుతో అంటాడు, స్వామి, మీరు మేలు చేసే ఈ గొప్ప విద్యను ఇతరులకు పంచపెట్టడానికి ధ్యాన కేంద్రం ఒకటి శ్రావస్తి నగరంలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ, కాబట్టి చాలామంది దుఃఖంలో ఉన్నారు కూడా. అక్కడ మీ ఆశ్రమం ఉండాలి, ప్రజలు అక్కడ ధ్యానం చేయాలి, ఎంతోమందికి ఇది మేలు జరుగుతుంది స్వామి అంటాడు. భగవానుని చిరునవ్వు చూసి ఆయన అంగీకారం తెలిపినట్లు గ్రహించాడు. ఇక వెళ్ళాడు తన నగరానికి. వెతకడం మొదలెట్టాడు. ఏదైనా మంచి చోటు, ధ్యానానికి అనుకూలంగా ఉండేది కావాలని. నగరానికి దూరంగా ఉండకూడదు, నగరం మధ్యలో కూడా ఉండకూడదు. అలా అక్కడున్న ఒక చక్కని ఉద్యానవనం చూశాడు. ఇది చాలా బాగుంటుంది ధ్యానానికి. అది జేత రాజకుమారుడిది. వెళ్తాడు అతని దగ్గరికి. నేను మీ తోటను కొంటాను, ఆ నేలనంతా బంగారంతో కప్పుతాను అని బేరం కుదుర్చుకున్నాడు. బళ్ళ నిండా బంగారు నాణాలు తీసుకొచ్చి అక్కడ పరుస్తాడు. అది చూసి జేత రాజకుమారుడు అంటాడు, అరే నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏం చేస్తున్నావో తెలుసా? ఏ నేలకైనా ఇంత ఖరీదు ఉంటుందా? బాబు, నీకు తెలియదు ఈ నేల విలువ ఎంత అవ్వబోతోందో. భగవానుడే స్వయంగా ఇక్కడికి వస్తాడు, అందరికీ నేర్పుతాడు మేలు చేకూర్చే గొప్ప విద్యను.
ఒక్కరికైనా శుద్ధ ధర్మం దొరికి ఆ దారిన నడిచి ముక్తి మార్గంలో నడిచి పవిత్రుడైతే దాని ముందు నా ఈ సంపదంతా ఏమిటి, ఏ పాటి? ఒక్కరికైనా మంచి జరగని చాలు, అంత గొప్ప పని ఇక్కడ జరుగుతోంది. అప్పుడు రాజకుమారుడికి కూడా అర్థమైంది. సరే, ఇంతవరకు ఎంత బంగారం పరిచావో దానితో ఆపు, మిగతాదంతా నా దానం. మనస్సు పవిత్రమైతే ఇతరుల మేలు కోరుతాం, బదులుగా నాకేం వస్తుంది అన్న ఆలోచన ఏమాత్రం ఉండదు. అందరికీ మంచి ఎలా జరగాలి, నా దగ్గరికి చేరిన ధనంతో వీలైనంత ఎక్కువ మందికి మేలు ఎలా జరగాలి, గొప్ప మేలు ఎలా జరగాలి అన్న భావన ఉదయిస్తుంది. ఈ అనాథపిండకుడు జీవితంలోనే ఒక సమయంలో, అది చాలా కొద్ది కాలమే అనుకోండి, ఒక్కసారిగా డబ్బంతా పోయింది. బీదవాడైపోయాడు, కంగాలయ్యాడు. రోజు ఆశ్రమానికి వెళ్ళి ప్రొద్దున సాయంత్రం ధ్యానం చేసుకుంటుండేవాడు. గృహస్థుడు, ధర్మం చక్కగా తెలిసినవాడు. గృహస్థుడు ఆశ్రమానికి వెళ్ళాలంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా. అక్కడ ధ్యానం చేసుకునే వారి కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అందువల్ల ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. ఇప్పుడేమో బీదవాడైపోయాడు, ఏం తీసుకెళ్తాడు పాపం? ఉత్తి చేతులతో వెళ్ళలేడు. ఏం చేయాలి? తాను ధనవంతుడిగా ఉన్నప్పుడు తన పెరట్లో ఒక చిన్న తోట, పలు చోట్ల నుండి ఎంతో సారవంతమైన మట్టిని తెచ్చి కప్పించాడు. చాలా మంచి తోట తయారైంది. ఇప్పుడు 2 పిడికళ్ళ మట్టిని తీసుకొని ఆశ్రమం ఓ చెట్టు కిందికి చేర్తాడు, దాని కింద విడుస్తాడు. ఈ మట్టి వల్ల ఈ చెట్టు బాగా వృద్ధి చెందాలి, దీని నీడలో ఏ ఒక్కరికైనా ఈ గొప్ప విద్య లభించాలి అని. చూడండి, మనసులోని భావన ఎలాంటిదో. ఒక పిడికెడు మట్టిని ఇచ్చినా, కోట్ల కొలది సంపదతో అంత పెద్ద ఆశ్రమం కట్టించినా, అందులో ఒకేసారి 10,000 మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునేందుకు వీలుండేది. మనసులోని భావన ఎలా ఉంది, ఏ ఫలితం వచ్చినా అది మనలోని భావన నుంచే వస్తుంది. కాబట్టి ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది, దానం చేస్తే నాకేం వస్తుంది అన్న భావన ఏమాత్రం వద్దు. నేనిచ్చే దానంతో ఇతరులకు మంచి జరగాలి అంత గొప్ప భావన ఉండాలి. అలాగే ఇంకొక మహిళ, ధనవంతుల బిడ్డ, మాతా విశాఖ, ఎంతో భాగ్యవంతురాలు. 7 ఏళ్ల వయసులోనే భగవాను పరిచయం కలిగింది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు, అవ్వ తాతలు కూడా భగవాను దగ్గరికి వెళ్ళేవారు. ఈమె కూడా పోతుండేది. ఆ వయసులోనే విపసన మొదలెట్టింది. ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల విపసన చేస్తూ 7 ఏళ్ల వయసులోనే శ్రోతపన్న అయింది. తనలో నిర్వాణ సాక్షాత్కారం అయింది, పవిత్రురాలైంది. ఇక పెద్దదైంది, పెళ్ళయింది. ఏమైందో చూడండి. తన మెట్టినింట్లో ధర్మం ఊరు పేరు కూడా లేదు. మామగారే ఉన్నారు. మామగారిలో ధర్మం ఏమాత్రం లేదు. కోపిష్టి, నాస్తికుడు. పాపం ఆమెనెంతో క్షోభ పెట్టాడు. కానీ ఈమె ఎంతో ధర్మవంతురాలు. కుటుంబ వాతావరణం మొత్తాన్ని ధర్మంలో ముంచెత్తింది, సుఖశాంతులతో నింపింది. మామగారు చాలా డబ్బున్నవాడైనా జీవితంలో ఒక్క పైసా కూడా దానం చేసి ఎరగడు. భిక్షగాడు ఎవరైనా ఈయన భోజనం చేసేటప్పుడు ఇంటి ముందుకు వస్తే వెనక్కు తిరిగి కూర్చునేవాడు. ఎక్కడైనా చూస్తే అడుగుతాడేమోనని. ఒకరోజు అట్లాగే అయ్యింది. బిచ్చగాని సముదాయిస్తూ ఆమె చెప్పింది, వెళ్ళు బాబు వెళ్ళు, మామగారే సర్ది తింటున్నారు. అడుక్కునేవాడైతే వెళ్ళిపోయాడు. కానీ మామగారు మాత్రం కస్సుమని లేచారు. ఏమిటి వాగుతున్నావు? ఊళ్ళో నా పరువు తీసేస్తావా ఏంటి? నేను సర్ది తింటున్నానా? చూడు ఎంత మంచి భోజనం చేస్తున్నాను. మామగారు, మీరు తినేది సర్ది కూడే కదా. ఏ జన్మలోనో ఏదో దానం చేసి ఉంటారు, అందువల్లే ఈ సంపదంతా వచ్చింది. మరి ఇప్పుడైతే ఏ దానము చేయటం లేదు కదా, అంతా సర్దికూడు కదా, పాతదే. అలా మెల్లమెల్లగా వాళ్లకు అర్థమయ్యేటట్లు చెబుతూ వాతావరణాన్నంతా మార్చేసింది. ఇల్లంతా ధర్మగంగా ప్రవాహం, సుఖశాంతులు నెలకొన్నాయి, పవిత్రమైపోయింది. ధర్మం వస్తే సుఖశాంతులు ఎలా వస్తాయో చూడండి. ఇదేదో పూర్వపు భారతదేశంలోనే జరుగుతుందంటే ఆ బుద్ధుని మాయ అనవచ్చు. కానీ కాదు, ఈ అద్భుతమంతా ధర్మానిదే. ఇప్పుడు కూడా ఇది ఇట్లాగే జరుగుతోంది.